హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు నా వ్లాగ్లో ఇది వచ్చేసారా, ఎప్పుడో చేసిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ మగ్గం వర్క్కి, అంటే మగ్గం వర్క్కి ఈ ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తాను. అండ్ చపాతీ మెత్తగా రావాలంటే పిండి ఎలా కలపాలో చెప్తాను. ఆ చపాతీలోకి ఈజీగా కూర ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను. ఓకే రండి, వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది నేను ఇవేంటనుకుంటున్నారు, ఈ స్టీల్ రాడ్స్ అన్ని. నేనేం రాడ్స్ కొనలేదండి. ఇదేంటంటే నేను ఐక్యాలో చూపించా కదా, ర్యాక్, స్టీల్ ర్యాక్ షింక్ మీద పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాను నేను బాగా. సో అది కడిగి పెట్టాను. ఇవన్నీ స్టీల్ రాడ్స్ ఉడికే తీసేస్తే వచ్చేస్తాయి అనమాట. సో తీసేసి అన్నీ సెపరేట్, అంటే ఎప్పుడు కలిపి కడిగేస్తాను. మొన్న ఆ హోల్స్లో కూడా బ్లాక్గా అయిపోతుంది అని చెప్పి బ్రష్ పెట్టి కడగడానికి అని చెప్పి అన్నీ తీసేసి శుభ్రంగా ఇలా కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేసి నీట్గా పెట్టేస్తున్నాను. చాలా ఈజీ. నేను ఇది పెట్టడం భలే ఎంజాయ్ చేశానండి. భలే ఉంది, అదేంటి సాటిస్ఫైయింగ్గా ఉందన్నమాట మైండ్. ఇది పెడుతుంటే సింక్రనైజ్డ్గా పెట్టినట్టు ఉందన్నమాట. కొన్నండి ఇంటి పనులు మనకి మెడిటేషన్ లాగా అదొక రకమైన ప్రశాంతతను కల్పిస్తాయండి. అది రీజన్స్ ఏమో నాకు తెలియదు కానీ, సైంటిఫిక్ రీజన్స్, కానీ కొన్ని నాకు అలా అనిపిస్తాయి అనమాట. ఇగో ఇలాంటి ఒకటి చూడండి, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ బెలూన్స్ టప్ టప్ అని పేలుస్తూ మన ప్యాకింగ్ బెలూన్స్ పేల్చడం, లేకపోతే ఏదైనా ఒకటి పట్టుకొని తలుపు టిక్ 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 అని కొడతా ఉంటారు. అలా ఏవో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా ఏంటో ఒక సబ్కాన్షియస్గా ఉండి ప్రశాంతత కనిపిస్తాయి అనమాట. సో దట్స్ వాట్ యోగా ఈజ్ ఏమో, ప్రశాంతంగా కూర్చోవడం. ఇది పనిలో యోగా ఏమో అనుకుంటున్నాను నేను. సో కొంచెం బెండకాయలు చేసే ఫ్రై చేయాలండి, కొంచెం వాడినట్టు ఉన్నాయి. అందుకని చెప్పి ఒక 15 నిమిషాలు నీటిలో పెట్టాను అనమాట. అప్పుడు కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది మళ్ళీ మనకి. సో అది వచ్చాక ఫ్రై చేసేసుకోవడమే. సో దాంట్లోకి వెల్లుల్లిపాయ కారం దంచుతున్నాను నేను. మీకు ఈ రెసిపీ నా వ్లాగ్లో ఉన్నాయి, 2 సార్లు చేసినప్పుడు కూడా పెట్టాను అనుకుంటా. చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకొని తిని చూసి అప్పుడు నాకు చెప్పండి. ఎంతో బాగుంటుంది. వచ్చేసారా ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఉంటుంది. పప్పు టమాటోయో, ఏ పప్పుచారో, ఏ సాంబారో పెట్టుకుని ఉత్తి పెరగనంలో అయినా లేకపోతే ఉత్తి రైస్లో అయినా ఇది వేసుకొని తినేయచ్చు. అంత యమీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇగో ఇలా నేను డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే కొన్ని ఆనియన్స్ కూడా ఇలాగా ఫ్రై చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే బిర్యానీలోకి ఉపయోగపడుతుంది కదా, ఒకసారి పని అయిపోతుంది. సో అయిపోయి గబగబా వంట చేసేసి ఇప్పుడేమో ఫ్యాబ్రిక్ పెయింట్ చేసుకోవడానికని కూర్చున్నాను అనమాట. ఇవన్నీ ఐటమ్స్. ఈ శారీ అండి, ఈ శారీ నేను ఎక్కడ కొన్నాను తెలుసా? శారదా శారీస్ అని వెంగళరావు నగర్లో ఉంటుంది ఒక షాపు. పెట్టుబడి చీరలు అవన్నీ కూడా ఉంటాయి. ఆ షాప్లో నేను ఎప్పుడో కొన్నాను, ఒక 9 ఇయర్స్ అయిపోయిందేమో. అప్పుడు ఎంతకి 99 రూపీస్కి ఎంతకోగొన్నా ఈ కాటన్ శారీ. దీని మీద ఇలా ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట. నాకు నెమలు ఇష్టం, అందుకని ఫస్ట్ అదే వేశాను నేను. అంటే ఇది ఊరికేలేండి, లైన్స్ అవి అనమాట. సో నేను కొన్ని 4 బ్రష్లు ఉన్నాయి ఇంట్లో. ఆ బ్రష్లతో ఉన్న పెయింట్లతోనే ఇంక కొనలేదండి నేను. నాకు పెద్ద నమ్మకం లేదు ఇది చేస్తానని. సో ఉన్న బ్రష్లతోనే ప్రాక్టీస్ చేశాను కొంచెం యూట్యూబ్లో చూసి. మా సిస్టర్ బాగా చేస్తుందండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కాకపోతే దానికి ఖాళీ ఉండట్లేదు. నాకు ఒక్క దాని మీద డిజైన్ వేసి ఇవ్వు అంటే అసలు ఖాళీ ఉండట్లేదు తనకి. సో సరే మనమే చేద్దాంలే అని చెప్పి చేశాను, కానీ నాకు చెయ్యి అస్సలు తిరగటం లేదు. ఇంకా ప్రాక్టీస్ చేయాలండి. సో కుదిరినంత వరకు అయితే ఏదో అలాగా షేప్స్ ఇవ్వడానికి కానీ, అంటే బేసిక్ స్ట్రోక్స్ తెలుసుకోవడానికని చేశాను. మీలో ఎవరికైనా సరే ఏదైనా ఐడియా ఉండి పోనీ ఏదైనా సైటో లేకపోతే ఏదైనా ఛానల్లో మంచిగా నేర్పించే ఛానల్లో ఏదైనా తెలిస్తే ఒకసారి నాకు చెప్పండి. నేను కొంచెం ట్రై చేసి ఒకే ఒక డ్రెస్ మీద వేసుకున్నా చాలండి, నాకు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా. అదిగో ఇలా డిఫరెంట్ స్ట్రోక్స్ ట్రై చేస్తున్నాను అనమాట. చాలా బేసిక్ స్ట్రోక్స్. ఎవరన్నా మీలో ఎక్స్పర్ట్స్ ఉంటే ఏమనుకోకండి, నేను ట్రై చేస్తున్నాను. నాకు ఎలా వస్తుంది, ఇలా ఎలా వేయాలి అనేది ట్రై చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా ఏమైనా ఛానల్స్ ఏమైనా తెలిసినా నాకు ఒకసారి చెప్పండి, నేను చూసి ఐ విల్ ట్రై టు ప్రాక్టీస్ వెల్. దీనివల్ల నాది వైట్ డ్రెస్ కొట్టడం ఆగిపోయిందండి, టాప్ బాటమ్ కుట్టేశాను కానీ. సో అయిపోయింది. నేను ఇదిగో ఇది నా మగ్గం వర్క్ ఫ్రేమ్ అనమాట. ఇది చార్మినార్లో కొన్నాను. సో దీనికి ఇలా రౌండ్గా ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది. ఇగో ఇలా లెగ్స్ ఉంటాయి అన్నమాట, కాళ్ళు. దీనికి ఇలా స్క్రూ ఇస్తారు పైన, కిందనేమో ఇట్లా లెగ్ స్టాండ్ అనమాట, ఫ్లాట్గా ఉంటుంది నించోడానికి. సో ఇవి 4 ఇస్తాడు లెగ్స్. ఇది ఒక రౌండ్ ఐరన్ ఫ్రేము, ఇదేమో రౌండ్ది వుడెన్ ఫ్రేమ్. ఓకే, 2 వుడెనే. లోపలిది ఇలా తీసేసి దీనికి క్లాత్ చుట్టాలన్నమాట ఇలాగా. నేను ఇదేం చుట్టానంటే మనకి చుడీదార్ ప్యాంట్కి నాడాతాడు ఉంటుంది కదా, ఆ నాడాతాడు అనమాట అది. అది ఖచ్చితంగా చుట్టాల్సింది. అది చుట్టకుండా మీరు క్లాత్ బిగించకూడదు, చిరిగిపోద్ది క్లాత్. అంటే ఇట్లా తీగలలాగా పిగిలిపోద్ది అనమాట. మనం
మగ్గం వర్క్ చేసేటప్పుడు. సో నేను ఇది ఫ్రేమ్ ఎలా ఫిక్స్ చేయాలో ఒకరెవరో అడిగారు, అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇంకో ఈ లెగ్స్ చాలా ఈజీ అండి, ఊరికే ఇట్లా అన్నీ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇగో చాలా ఈజీగా మనం ఫిట్ చేసేసుకోవచ్చు, జస్ట్ స్క్రూ బిగించడమే అనమాట 4 లెగ్స్కి. మీకు ఎవరికన్నా కొంచెం మగ్గం వర్క్ ఏదైనా కావాలి, బేసిక్ స్టిచ్చెస్ ఏమైనా చెప్తారా అంటే నేను దానికి సెపరేట్గా వీడియో చేసి పెట్టగలను, ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఓకేనా. నాకైతే ఐడియా ఉంది, పెడదాము ఒక 2-3 బేసిక్ స్టిచ్చెస్ పెడదాము అని. కాకపోతే ప్రస్తుతానికైతే ఇంకా తీసే ఆలోచన అయితే లేదు, చేసే ఆలోచన ఉంది ఇంకా. సో ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి, ఓకేనా. సో ఇది ఫిక్స్ చేసేస్తున్నాను. కాకపోతే మనం ఈ మగ్గం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు మెయిన్ పాయింట్ ఏంటో కూడా చెప్తాను నేను. క్లాత్ పెట్టుకునేటప్పుడు మెయిన్ పాయింట్ అనమాట, పిగిలిపోతుంది, ఖచ్చితంగా నాడాతాడు చుట్టుకోవాలి. నాడాతాడు కాదు, ఏదన్నా క్లాత్ అన్నా చుట్టుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు నాడాతాడు అయితే ఈజీగా అనిపించింది అనమాట, అందుకని దాంతో చుట్టేసా. సో ఇలా పెట్టుకున్నాక ఇగో వీడు చూడండి, అస్సలు ఇలా ఉంటుందండి షూటింగ్ పిల్లలతోని. మళ్ళీ ఒక అరగంట ఆడితే అప్పుడు మనకు మళ్ళీ టైం ఇస్తాడన్నమాట 10 నిమిషాలు. అప్పుడు 10 నిమిషాల్లో నేను ఇలా షూట్ తీసుకుంటాను అనమాట. సో ఈ ఫ్రేమ్కి ఇలా ఇక్కడ ఇంకొక స్క్రూ ఉంటుంది. ఇదేంటంటే ఇదిగో చూసారా, ఇది కూడా చాలా ఈజీ. ఇదిగో ఎలా అంటే ఓపెన్ అయిపోతుంది. ఇదేంటంటే సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇంకా పెద్ద ఫ్రేమ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇదైతే మినిమం సైజ్ అండి, ఎంత అయితే ఉండాలి. ఇంకా స్క్రూ ఎంత ఓపెన్ చేస్తే అంతా పెద్దగా అది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కానీ ఇది మాత్రం బేసిక్ సైజ్, ఎందుకంటే అంతకంటే చిన్నదైతే వేస్ట్ కదా. మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ వెనకతల మెడక్ కదా చేసుకుంటాము. సో ఆ మెడ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ బేసిక్గా ఇలా ఈ సైజుకి. ఇంకా పెద్దగా కావాలంటే కూడా పెద్దది అవుతుంది, కానీ చిన్నది మాత్రం అవ్వదు. దీనికి ఈ వుడెన్ ఫ్రేమ్ ఇస్తాడు. సో నేను అడుగుతున్నాను, అజిత్ వుడెన్ ఫ్రేమ్ పట్టుకెళ్ళిపోయాడు, సో తీసుకొచ్చి పెట్టమంటున్నాను. సో ఫస్ట్ మీరు ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకొని దాని మీద ఈ వుడెన్ ఫ్రేమ్ ఇట్లా పెట్టుకోండి, అంతే. ఇప్పుడు చూసారా, నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఈ లోపల ఫ్రేమ్ అలాగే ఉంచేసి బయట ఫ్రేమ్, లేకపోతే మీరు మామూలుగా ఈ వుడెన్ ఫ్రేమ్కి క్లాత్ పెట్టేసుకొని ఆ తర్వాత దీనికి పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా, అలా కూడా చేసుకోవచ్చు. మనకి ఇదేంటి బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది. నేను శారీ కాబట్టి జస్ట్ ఇగో ఇలా చూపిస్తున్నాను, ఇలా కూడా పెట్టుకోవచ్చు బ్లౌజ్ పీస్ అయినా సరే. ఇగో లోపలది అలా ఉంచేసాను నేను, ఉంచేసి బయట వుడెన్ ఫ్రేమ్ తీసాను. మీకు ఫ్రేమ్ తీయడం వచ్చు కదా వుడెన్ ఫ్రేమ్, దానికి కూడా స్క్రూ ఉంటుంది, అది లూజ్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగా. సో ఇప్పుడు మీరు మగ్గం వర్క్ ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో అది దీని మీద ప్లేస్ చేసుకోండి, ఓకే. ఖచ్చితంగా లోపల ఫ్రేమ్కి క్లాత్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి. ఆ తప్పు నేను ఫస్ట్లో నాకు తెలియక చేశాను, నాది పట్టు బ్లౌజు ఇలా పిగిలిపోయిందనమాట. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. సో పైన ఇప్పుడు ఈ వుడెన్ ఫ్రేమ్ పెట్టేసుకొని స్క్రూ టైట్ చేసుకొని క్లాత్ కూడా టైట్ చేసుకోవాలి, అంతే. నీట్గా పెట్టుకోండి, మరీ గట్టిగా లాగేద్దు క్లాత్, అప్పుడప్పుడు చిరిగిపోద్ది అనమాట. ఇది చాలా పాత చీర కదా, ఇలా అనగానే నాది కొంచెం చిరిగిందనమాట, అది అప్పుడు చిరిగింది. కాకపోతే నేను ఎడిటింగ్లో ఎందుకు తీయలేదంటే అది అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్తాను. ఇది చాలా పాత చీర కదా, అందుకని చెప్పి కొంచెం ఆబ్వియస్గా పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొత్త చీరలు అయితే అలా చిరగవలేండి, కంగారు పడక్కర్లేదు. కాకపోతే అలా అంత బలవంతా పెట్టి లాగేయద్దు అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఫ్రేమ్ టైట్ చేసుకొని నీట్గా, క్లాత్ ఎప్పుడు కూడా అండి టైట్గా ఉండాలి ఫ్రేమ్కి, అప్పుడే మనం మగ్గం వర్క్ బాగా చేసుకోగలం. లూజ్గా ఉంటే కుట్టు సరిగ్గా రాదు, ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు, ఇలాగ చూడండి, దారం ఇలా దగ్గరికి వస్తే ఎలా అయిపోతుంది, క్లాత్ ఇలా ముడుచుకుపోతున్నట్టు అట్లా అయిపోతుంది అనమాట, దగ్గరికి వచ్చేస్తుంది కుట్టు అంతా. సో అలా ఎప్పుడు చేయకూడదు. సో నీట్గా జాగ్రత్తగా ఇగో ఇలా చుట్టూ ఇలా లాగుతూ నెమ్మదిగా మీరు టైట్ చేసుకోండి, ఇగో ఇలా అలా, ఓకే. సో ఇప్పుడు నేను అది పెట్టి మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నాది ఉప్పాడది ఒక బ్లౌజ్ ఉండిపోయిందండి, దాని మీద నేను మగ్గం వర్క్ చేయాలి. కాకపోతే నాకు అప్పుడు కూడా మీకు చెప్పాను ఒకసారి, నాకు థ్రెడ్స్ లేవు, మగ్గం వర్క్ థ్రెడ్స్ తెచ్చుకోలేదు నేను. నాకు సిల్వర్ కలర్ కావాలన్నమాట. అసలు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళట్లేదు, వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి, కానీ భయంగా ఉంటుంది ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాలంటే. దట్టు మాకు ఇక్కడ ఏం లేదు, ఎక్కడికో వెళ్ళాలన్నమాట, అందుకే వెళ్ళట్లేదు. సో నేను బేసిక్గా అప్పుడప్పుడు ఎప్పుడైనా గుర్తొస్తే ఇలాగ అవి ప్రాక్టీస్ చేసుకుంటాం అనమాట మగ్గం వర్క్ స్టిచ్చెస్. కాకపోతే పెద్దగా మర్చిపోకుండా బాగానే ఉంది. సో అది అయిపోయాక ఇంక నేను
దాని మీద కూర్చున్నానండి. రాత్రి అయిపోయింది, నేను అసలు చూసుకోలేదు. అందుకని గబగబా లెగిసి డిన్నర్కి ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదంటే కుక్కర్లో ఆయిల్ వేసేసి 3 లవంగాలు వేసి 2 యాలకులు వేసి ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం జీలకర్ర వేసి సన్నగా 2 ఆనియన్స్ అండి టపటపా తరిగేసి వేసేసాను. చపాతీ ఆలూ కర్రీ. ఇది మీకు 10 మినిట్స్ 15 మినిట్స్ మ్యాక్సిమం, అంటే 10 మినిట్స్లో అయిపోద్ది. కానీ కుక్కర్ విజిల్ ప్రెషర్ తగ్గడానికి టైం పడుతుంది. ఆ లోపల మనం చపాతీ పిండి కూడా కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. నేను అందుకని చెప్పి గబగబా ఈ కూర చేస్తూ నేను చపాతీ పిండి కలిపేసుకున్నాను. 2 ఒకేసారి అయిపోయినాయి. అందరూ భోజనాలకు వచ్చేసరికి హ్యాపీగా రెడీ అయిపోయింది డిన్నరు. వాళ్ళ టైంకి వాళ్ళకి పెట్టేయాలి కదండి, మనకి ఎంతవరకు ఉన్నా. పాప మన గురించి మనం ఇచ్చే ఫుడ్ గురించి ఎవ్వరూ ఎదురు చూడకూడదు అనేది నా కాన్సెప్ట్ అండి. అందుకే నేను ఫస్ట్ వంట చేసి పెట్టేస్తాను. రోజులో ఎలాంటి పనులు ఏం పనులు ఉన్నా ఫస్ట్ ఇంట్లో నేను వంట అయితే చేసేసుకుంటాను. సో దట్ ఎవరికైనా ఆకలి వేసినా ఎదురు చూడకూడదు అని అనిపిస్తుంది నాకు. అందులోని మనది బాధ్యత అనుకోండి, నాకు ముందే అలా అనిపిస్తుంది అనమాట. సో ఆనియన్స్ వేసాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలిపేసుకొని తర్వాత కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను, అది వేసేసాను. ఒక చిన్న స్పూన్, ఓకే, 1 టీ స్పూన్ అంతే. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే కుక్కర్లో కర్రీ కదా, ఎక్కువ వేస్తే పచ్చివాసన వస్తుంది అనమాట, నాకు నచ్చదు. అందుకని నేను అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటాను ఇలాంటి కూరల్లో. పేస్ట్ వేయను నేను. ఓకే, వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఆలు వేసేసాను. ఇది వేగే లోపల నేను ఫట్ఫటా 3 ఆలులు కట్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలు వేసేసాను. ఇది చాలా తొందరగా మీకు అయిపోవాలి, కొంచెం మనకి దాబా స్టైల్లో ఇలాగా నీళ్ళగా ఉండే కూరలా రావాలంటే ఇట్లా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీల్లోనూ మీకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నా ఛానల్లో నేను ఎక్కువ ఇది ఎందుకు పెడతానంటే, బేసిక్గా నేను అంటే తొందరగా అయిపోయేవి ఎక్కువ పెడడానికి ఇష్టపడుతూ ఉంటాను. నేను చేసుకోవడానికి అలాగే ఇష్టపడతాను. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద ప్రాసెస్లు కూడా చేస్తాను పులావులట్లో, కానీ ఇవి బేసిక్గా నేను ఇష్టపడతాను, తొందరగా అయిపోయేవి, ఈజీ హ్యాక్స్ అనమాట. సో ఆలు ఒక్క 1 మినిటే ఫ్రై చేశాక ఒక టొమాటో సన్నగా కట్ చేసేసి తర్వాతే కారం వేసేసి శుభ్రంగా కలిపేసేయండి. 2 మినిట్స్ ఆగి వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసేయండి, అంతే. సో ఇది కలిపేసాక మర్చిపోయానండి, కసూరి మెంతి వేసాను, చికెన్ మసాలా వేసాను, ఈ 2 కూడా వేసాను. ఇంకే బాగుంటుందండి ఫ్లేవరు. నా దగ్గర చికెన్ మసాలాను కసూరి మేసి వేస్తే భలే ఉంటుంది ఇలాంటి కర్రీస్లో. నేను ఈజీ చోలే కర్రీ కూడా చేశాను కదా, అది కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు ఒక సబ్స్క్రైబరు. సో ఎవరన్నా తెలియకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే చూడండి ఛానల్లో, వెరీ ఈజీ చోలే కర్రీ అని చేశాను, అది కూడా చూడండి, నేను లింక్ ఇస్తాను. ఈ కూరలో ఈ చికెన్ మసాలా, కసూరి మేతి, క్రీము అవి వేస్తే ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుందండి. అదేదో ఒకసారి ఎవరో అన్నారనమాట, ఒక పెద్దమ్మ టీవీలో ఎవరో పాయసం చూపిస్తే అందులో బాగా జీడిపప్పు, బాగా షుగరు, బాగా నెయ్యి వేసి చేసిందనమాట టీవీలో. ఇన్ని వేస్తే అది బాగా చేస్తుందా అన్నారు. నాకు ఎంత నవ్వు వచ్చిందో అనమాట. బట్ స్టిల్ చేసే పద్ధతిలోనే ఉంటుంది, చేసే చేతిలోనే ఉంటుంది, వాట్ ఎవర్. అలాగా ఇన్ని వేస్తే బాగోకుండా ఉంటుందో అన్నీ వేసేసాను నేను. చికెన్ మసాలా, కసూరి మేతి, క్రీమ్ అన్నీ వేస్తే బాగోకుండా ఎలా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు మీకు చెప్తుంటే, అది గుర్తొచ్చింది ఆ సంఘటన. సో చూసారు కదా, వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసా. సో అది అవుతుంది. ఓ పక్కన ఇది నేను హీట్ ప్యాడ్ కొనుక్కున్నానండి. ఒకవైపు ఏంటంటే కొంచెం తక్కువ జరుగుతూ ఉంటుంది, అందుకని దాని మీద పెట్టుకున్నాను నేను బౌలు చపాతీ పిండి కలపడానికి. చపాతీ పిండి నాది పుల్కలు చాలా మెత్తగా, చాలా బాగా బాల్స్ లాగే వస్తాయి. నాకు రాదండి, నేను నేర్చుకున్నవే ఇవన్నీ. కాకపోతే అంటే గమనిస్తాను అనమాట, ఎలా చేస్తే తొందరగా మంచిగా వస్తాయి అనేది నేను చూస్తూ ఉంటాను. సో నేను మీకు ఎలాగా చపాతీ పెనం మీద పెట్టి వేయించి ఎలా బాల్స్ లాగా చేయాలో మీకు చెప్పాను, కానీ చపాతీ పిండి ఎలా కలపాలో ఎప్పుడు చెప్పలేదు. ఒకరు అడిగారు లావణ్య అని. సో అందుకని చెప్పి ఈరోజు ఇది ఎలా కలపాలని చెప్తున్నాను అనమాట. నేను ఏమీ కలపను, జస్ట్ గోధుమ పిండిలో ఉప్పేసి వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. యాక్చువల్గా నేనైతే గోధుమ పిండిలో పాలు, పెరుగులు, మజ్జిగలు, నెయ్యలు, నూనెలు ఏమీ వేయను. బేసిక్గా ఇదే నేను ఎప్పుడు చేసినా చపాతీ ఇంచుమించు 90% ఇలాగే కలుపుతాను. ఇప్పుడు ఏమి వేయను, ఇంకా పిండి, ఉప్పే, అందులో నీళ్ళు వేసి కలుపుతాను. మరీ మెత్తగా కలిపేయకూడదు చపాతీ పిండి అండి, మరీ మెత్తగా కలిపినా గట్టిగా వచ్చేస్తాయి చపాతీలు. కరెక్ట్గా దానికి కావాల్సిన అమౌంటే వేయగలనమాట మనం. అండ్ పిండి కూడా మామూలుగా ఇలా చేత్తో కలిపేసి వదిలేయకూడదు అనమాట. ఫోల్డ్ అండ్ ప్రెస్ అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా. బేకింగ్ అయినా అంతే, ఏ పిండి అయినా అంతేనండి, గ్లూటెన్ ఫామ్ అవుతుంది అప్పుడు మంచిగా అలా చేస్తేనే. అలా ఉంటేనే మనకి చపాతీ ఏంటంటే
అది చూసారా ఊగట్లేదు అనమాట. ఇలా పెడితే నాకు తక్కువ ఊగుతుంది, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను మీకు నేను అది. సో చూసారా, ఇదేంటి వాటర్ మాత్రం కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, ఓకేనా. ఒక కప్పు పిండికి ఇంచుమించు ఒక 60% కప్పు వాటర్ పడుతుంది జనరల్గా. కాకపోతే మీ పిండి బట్టి కూడా ఉంటుందండి బాబు. ఫస్ట్ 50% వేసుకోండి, కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా కొలత ఎప్పుడు చెప్పలేము, ఎందుకంటే పిండి నాణ్యత బట్టి మనకు వాటర్ పడుతుంది అనమాట. ఓకే, ఎప్పుడు ప్రపంచంలో స్టాండర్డ్గా దీనికైతే వాటర్ ఎవ్వరూ చెప్పలేరు, ఓకేనండి. అందుకే నేను కూడా చెప్పట్లేదు. ఖచ్చితంగా 60% ఖచ్చితంగా, అంటే బేసిక్ అనమాట. 50% నీళ్ళు వేసుకోండి, ఒక కప్పుకి అరకప్పు నీళ్ళు వేసుకొని కలుపుకొని అప్పుడు కావాలంటే మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. సో ఈ ఫామ్లోకి వచ్చాక ఇప్పుడు అసలు పని మొదలవుతుంది. ఇదిగో నాది చూడండి ఒకసారి, హ్యాండ్ మూమెంట్ చూడండి. ఫోల్డ్ అండ్ ప్రెస్, ఫోల్డ్ అండ్ ప్రెస్, ఫోల్డ్ అండ్ ప్రెస్, మళ్ళీ ఫోల్డ్ అండ్ ప్రెస్, ఫోల్డ్ అండ్ ప్రెస్. ఇదేనండి, ఇంతే. మీరు ఏ పిండి అయినా సరే ఇలా కలుపుకుంటేనే గ్లూటెన్ బాగా ఫామ్ అయ్యి మీకు పిండి మెత్తబడుతుంది. మీరు చేసే పుల్కా కూడా సాఫ్ట్గా వస్తుంది, ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటుంది కూడా. ఓకే, చూసారా అలా కలుపుతాను నేను. ఫోల్డ్ అండ్ ప్రెస్, ఫోల్డ్ అండ్ ప్రెస్, అంతే. ఓకేనా అండి. సో ఇదండి చపాతీ నేను కలుపుకునే విధానం. నాకు మెత్తగా వస్తాయి చూసారా, అలా కలిపితే కాసేపటి కింద గట్టిగా కలిపాను. ఇప్పుడు కొంచెం పిండి చూసారా ఎలాస్టిసిటీ వచ్చింది, మెత్తబడింది. ఓకే, సో అంతా అయిపోయాక ఇప్పుడు దీని మీద మూత పెట్టుకునే ఉంచాలి ఖచ్చితంగా, లేకపోతే పైన ఇట్లా అట్టగట్టేస్తుంది అనమాట. ఆయిల్ కూడా రాసుకుని మూత పెట్టుకోవచ్చు. సో ఈ లోపల నాకు ప్రెషర్ తగ్గిపోయింది, చపాతీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఏం చేశానంటే, మీకు కావాలంటే మీరు ఈ టైంలో పాలు వేసుకోండి, ఉత్తి మేగడ వేసుకోండి, లేకపోతే అమూల్ క్రీమ్ వేసుకోండి, మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. మీరు బటర్ చికెన్ ట్రై చేశారండి ఎవరైనా? ఒక్కసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. అది నాది ఇంచుమించు వాషెఫ్ రెసిపీయే, కానీ నేను కొంచెం మార్చాను అనమాట. నాకు అందుకని చాలా నచ్చింది. మన ఓన్ రెసిపీ అంటే ఇంకా నచ్చుతుంది కదా అని. సో ఒకసారి మీరు చూడండి, నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి సర్వ్ చేసేసాను, అంతే. ఆలూ కర్రీ చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కుక్కర్లో. ఇది ఏంటంటే ఎమర్జెన్సీ కర్రీ అనమాట. జస్ట్ 10 minutes అండి, కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మీరు ఒక పక్క తరుక్కుంటూ ఒక పక్క కుక్కర్లో కూడా పెట్టేయచ్చు, అయిపోయింది కర్రీ, అంతే. బాగుందా వ్లాగ్? నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.